దేవుడు కొంచెము కొంచెము ఉన్నాడా, అనంతుడా? పెద్దగా చెప్పండి. ఎంత ఉన్నాడు? చేతులు చూపిస్తున్నారు ఇంత అని. ఎంత? వినండి, అసలు ఉన్నదంతా ఆయనలోనే ఉంది. ఉన్నదంతా ఆయనలోనే ఉంది. అంతా తన యందు కలిగి ఉన్నవాడు దేవుడు. అయినా ఆ దేవుడి శక్తి, ఆయన అనంతుడు, ఆయన శక్తి ఎలాంటిది? అది కూడా అనంతమైంది. దేవుడు అనంతుడు, ఆయన శక్తి కూడా అనంతమైనది. అంత అనంతమైన శక్తి సంపన్నుడైనటువంటి దేవుణ్ణి భూమి మీద ఉన్న నువ్వు నీ విశ్వాసపు స్థితిని బట్టి పరిమితి చేయగలవని నీకు తెలుసా? అయిపోయింది. నేనేం చెప్పాను ఇప్పుడు చెప్పు నువ్వు. అంత ఈజీగా మీకు అర్థం కాలే, మీ సరుకు నాకు తెలుసు, మళ్ళీ చెబుతున్నాను. ఆయన అనంతుడు, ఆయన శక్తి అపారం. అనంతుడైన దేవుడు, అనంతమైన శక్తి కలిగిన దేవుడు. నీ విశ్వాసమును బట్టి ఆయనను నీవు పరిమితి చేయగలవని నీకు తెలుసా? పరిమితి చేయగలగడం అంటే నువ్వు దేవుణ్ణి ఎలా ఆలోచించుకుంటావో, నువ్వు దేవుణ్ణి ఏ పరిధిలో, ఏ పరిమితిలో విశ్వసిస్తావో ఆ పరిధిలో, ఆ పరిమితిలో మాత్రమే నీ కార్యం జరిగిద్ది. అర్థమై కొట్టారో, ఇంక ముగించమని కొట్టారో. మళ్ళీ ఒకసారి చెప్తా. అనంతుడైన దేవుని నీ విశ్వాసము పరిమితి చేయగలదు. సింపుల్గా కుష్ఠరోగిని ముట్టి స్వస్థపరిచాడు. రక్తస్రావం గల స్త్రీ ఏమనుకుందో తెలుసా? ఆయన నన్ను ముట్టడం కాదు, నేను జస్ట్ ఆయన బాడీని కూడా కాదు, జస్ట్ ఆయన వస్త్రాన్ని ముడితే చాలు అని విశ్వసించింది. ఏం జరిగింది? ఆయన ముట్టిన కుష్ఠరోగి స్వస్థపడ్డాడు, ఆయన వస్త్రాన్ని ముట్టిన ఈమె స్వస్థపడింది. వీళ్ళిద్దరిని మించి శతాధిపతి అన్నాడు, ఒక మాట వదలవయ్యా, అట్లా ఒక మాట అనేసేయి, అయిపోయింది. అప్పుడు ఏమన్నాడు తెలుసా? నీవు కోరినట్టే నీకు అగునుగాక అన్నాడు. ఒకడేమో ఆయన నన్ను ముడితే శుద్ధుడిని అవుతాను అనుకుంటే, ఒక ఆమెమో నేను ఆయన్ని ముడితే శుద్ధురాలను అవుతాను అనుకుంటే, శతాధిపతి ఏమో మాట చెప్పవయ్యా, అయిపోయింది. ఇప్పుడు ఈ ముగ్గురు కూడా ఒకరేమో చేతికి పవర్ ఇచ్చారు, ఒకరేమో వస్త్రానికి పవర్ ఇచ్చారు, ఒకరేమో మాటకి పవర్ ఇచ్చారు. ఈ పవర్ ఇచ్చింది ఎవరు? దేవుడా, మనుషులా? బాగా మైండ్ దగ్గర పెట్టుకుని ఆలోచించి చెప్పండి. ఇక ప్రార్థన చేస్తున్నా. ఎస్, విశ్వసించిన వారే. అంటే వాళ్ళ విశ్వాసాన్ని ఆయన అదుపు చేశాడా, నెరవేర్చాడా? నువ్వు నన్ను ముడితే నేను శుద్ధుడిని అవుతా అని ఒకడంటే టచ్ చేశాడు. అయ్యా, నువ్వు నన్ను ముట్టాల్సిన అవసరంలా, నేనే నిన్ను ముట్టతా, స్వస్థత వచ్చింది. అవునా? ఆమేన్ అన్నాడు. నువ్వు అలా నమ్ముతున్నావు కదా, అదే జరిగింది. పో అయ్యా, నువ్వు జస్ట్ ఒక మాట చెప్పు, అయిపోయింది. అవునా? అలాగే అన్నాడు. కానీ నిద్రమోహోడా, మాట చెప్పేదారు సోదోడా, వస్తానంటే ఎవడు నువ్వు, ఇల్లు చెప్పి అడ్రస్ చెప్పి వస్తా అన్నాడా? అసలు ఈ పదాలే వాళ్ళ నా పిచ్చి తండ్రి. వారు ఏ పరిధిలో, ఏ పరిమితిలో విశ్వసించారో ఆ పరిధిలో కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైంది. ఇప్పుడు నీ విశ్వాసం దేవుణ్ణి పరిమితి చేస్తుంది చూడు. దేవుడు వాళ్ళని కంట్రోల్ చేయాల, వాళ్ళే దేవుణ్ణి పరిమితి చేశారు.
చాలాసార్లు దేవుడు కోప్పడ్డది కూడా అదే. వెర్రి మొహమా, నేను మహానదిని, పట్టుకున్నోడికి పట్టుకున్నంత. నేను జీవనదిని, పొందుకున్నోడికి పొందుకున్నంత. ఇప్పుడు మన ఇంటికి పక్కగా పెద్ద నది పారుతుంది. అరంగుళం పైపు వేసామనుకో, అందులోకి అరంగుళం దారే, నది తప్ప, లేకపోతే నీవు వేసిన పైపు తప్ప. అరంగుళం తెచ్చి వేసుకున్నావు. ఇక నువ్వు చూడు, బిందె దాని దగ్గర పెట్టావంటే సాయంత్రం బట్టి దాన్ని నిండేసరికి అరంగుళం ఇంత దార వచ్చింది. ఏముందాడ? అంగుళం దార పైపు వేసావనుకో వచ్చేస్తుంది. 4 అంగుళాలు పైపు వేసావనుకో ఇంత దార వచ్చింది. అడుగు పైపు వేసావనుకో నది నుంచి 4 అడుగులు పైపు వేసావనుకో నువ్వు ఈత కూడా కొట్టవచ్చు, కొట్టుకుపోవచ్చు. కానీ నేను చెప్పింది ఒట్టిదైతే కాదు, అస్సలు కాదు. ఏ పరిధిలో నువ్వు దేవుని విశ్వసిస్తావో, ఏ పరిధికి ఆయన్ని నువ్వు కట్టడి చేస్తావో అంతవరకే నీకు వచ్చింది. దేవుడు రెడీ, నా దగ్గర సమస్తము ఉంది, పొందుకున్నోడికి పొందుకున్నంత. ఒక భక్తుడు అడిగాడు, మోకాళ్ళ కొలత సరిపోదయ్యా, పాదాల కొలత సరికాదయ్యా. మోకాళ్ళ కొలత సరిపోదయ్యా, పాదాల కొలత. ఈతల మునిగి లేవాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా. ఈతల మునిగి లేవాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా. ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా. ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధగా. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధగా. ఒకటి ఆయన్ని విశ్వసించారు, 2 ఆయన్ని ప్రార్థించారు. ఒకటి ఆయన విశ్వసించారు, 2 ఆయన్ని ప్రార్థించారు. ఆయన పలికిన మాటలు పదే 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 ధ్యానించారు. మన దగ్గర ఉంది కానీ మనం ధ్యానించాం. దట్ ఈజ్ మన దరిద్రం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళకి పుస్తకం లేదు, శుభ్రంగా ఉంటే వాళ్ళు తెంపు లేకుండా అదే పనిలో ఉండేవాళ్ళు. అయినా సరే ఆయన ఇచ్చిన వాగ్దానాలు వారు నమ్మారు, విశ్వసించారు. అబ్రహాం నమ్మాడండి. అంతమంది సంతానం నాకెట్టిస్తావులే కానివయ్యా అల్లా. అమ్మో నువ్వు చేస్తావయ్యో, నువ్వు చేస్తావు, నీకు అసాధ్యమైంది ఏం లేదు, నువ్వు చేస్తావయ్యో. సరా చేయడు, ఎందుకు చేయడండి? ఆయన శక్తి గలవాడు, చేస్తాడు. పొందారు. అబ్రహాం అంత విశ్వాసాన్ని కనపరిచాడు, పొందాడు. నేను చెప్తున్నా, ఏ పరిధిలో నువ్వు దేవుని విశ్వసించగలుగుతావో ఆ పరిధిలోనే దేవుని యొద్ద నుండి నువ్వు కార్యాలు చూడగలుగుతావు. విశ్వాసం అనేది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. నేను చెప్తున్నా తమ్ముడా, ఉద్యోగం లేక నువ్వే లాటరీ కొడుతున్నావు అనుకో, విశ్వాసం గల్లోడు ఏమంటాడో తెలుసా? తనకే ఉద్యోగం లేదు. విశ్వాసం గల్లోడు దేవుని యందు అనుకున్నాడు ఏమంటాడు తెలుసా? అన్నా ఈరోజు నాకు జాబ్ లేదు, కానీ ఒక రోజు నాకు దేవుడు ఇస్తాడు. ఆ రోజు నాకు జాబు కాదు, నేను 10 మందికి జాబులు ఇప్పిస్తాడు నా దేవుడు.
ఎంతమందికి దమ్ముంది ఆ మాట చెప్పడానికి? దమ్ముతో పాటు విశ్వాసం కూడా కావాలి. చేతులు ఎమ్మటే దించారు ఎందుకు? నేను అదే ఇప్పుడు దాకా ఛార్జింగ్ చేస్తుంది. ఏం ఛార్జింగ్? విశ్వాసం. నాకే లేమి గల స్థితిలో ఈరోజు నేను ఇబ్బంది పడుతున్నా. నేను అనేకులకు ఇచ్చే స్థితిని నా దేవుడు నాకు ఇస్తాడని ఎంతమందికి విశ్వాసం ఉంది? డౌట్ లేదా? ఖచ్చితంగా స్వతంత్రించుకుంటావు నువ్వు దాన్ని. అంతే. అది ఎప్పుడు జరిగిద్దా అని ఎదురు చూస్తున్నాను. నన్ను ఆగు, కాస్త తపన తగ్గించుకో. విశ్వసించావుగా, రెడీ చేయాలిగా, నీ ముందుకు ఆ సీన్ రప్పించాలిగా, అది నీకు అప్పచెప్పాలిగా. కొద్దిగా టైం టేకింగ్ అన్నమాట. ఆకాశ నక్షత్రాలంత సంతానాన్ని ఇస్తానన్నాడు. ఎమ్మట ఇచ్చాడా? వెంటనే ఇచ్చాడా? ఇవాళ కొద్ది టైం తీసుకుంది. నెరవేరింది. నేను చెప్పినవి కూడా నెరవేరుతాయి. విశ్వాసంతో చెప్తున్నా. నువ్వేమో మమ్మల్ని ఓదార్చడానికి చదువుతుంటావు ఇట్లాంటి మాటలు. విన్నప్పుడేమో బాగానే ఉంటుంది, మళ్ళీ ఇంటికి పోగానే మా ఏడుపు కొట్టు బతుకు మాకు మళ్ళీ అదే అవుతుందండి. హలో, నేనేం నన్ను నమ్మమని చెప్పానా? అబ్రహాం ఎవరిని నమ్మానో, షాలేమురాజు ఎవరిని నమ్మానో వానిని నమ్మమని నీకు చెప్తున్నాను నేను. కానీ గుర్తుపెట్టుకో, ఒకనాటికి నువ్వే రాకపోతే అప్పుడు అడుగు, వస్తావు. అవి భౌతికమైనవైనా, మానస సంబంధమైనవైనా, ఆత్మ సంబంధమైనవైనా నా తండ్రి నీకు ఆ కృపనిస్తాడంతే. ఇంక అయిపోయింది మీ ఓపిక. ఇంక లేచి నిలబడండి.